ఆడదానికి ఆడదే శత్రువు అనేటటువంటి నానుడి మాట్లాడుతూ ఆడవాళ్ళ గురించి మాట్లాడతాం కానీ అందులో వాస్తవం 20% 30% నిజమైతే 70% చెడు ఉంటుంది. కానీ హిందువులకి హిందువులే శత్రువులు అన్నది కూడా అట్లాగే 30% నిజమవుతుంటుంది. ఎందుకంటే నూపూర్ శర్మ మీదన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది ముస్లిం సమాజం కంటే హిందూ సమాజం ఎక్కువ. ఆమె చర్యలు ఉండాలంటూ స్టేట్మెంట్ ఇచ్చింది హిందూ సమాజం నుంచి ఎక్కువ ఉన్నారు. ఆ మీదని చివరికి కోర్టులు కేసులు అరెస్టుల దాకా రంగం సిద్ధం అవటం, బెయిలు ముందస్తు బెయిలు ఇదంతా నడిచింది. నూపూర్ శర్మ మీదన భారతదేశంలో కేవలం 14% ముస్లింలు ఉన్నటువంటి చోట్లన ఆవిడ మీద యాక్షన్ జరిగింది. అదే ఏది ముస్లింల గురించి తప్పుగా మరి అసలు హిందుత్వాన్ని గురించినే దారుణంగా మాట్లాడుతూ, హిందువుల గురించి దారుణంగా మాట్లాడుతూ ఎవరైతే ఇల్తిజా ముఫ్తీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, దీని మీదన 80% మంది ఉన్నటువంటి భారతీయ హిందువులు నోరు మెదపరు, ప్రశ్నించరు, తప్పు బట్టరు. మరి హిందువుల మీదన దారుణమైన వ్యాఖ్యలు హిందువులే సమర్థిస్తూ ఉంటే రేపు పొద్దున్న రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్ తరాలు ఏమవుతాయి? ఇదే $1 మిలియన్ ప్రశ్న.